మీతో పాటు కలిసి కూడా మేము మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. థ్యాంక్ యూ. ఇంద్రానాయక్ గారు నమస్తే. కలిసారు, కేటీఆర్ ను కలిసారు కదా, ఏమన్నారు? నేనైతే ఇక్కడికి వెళ్ళలేదన్నా, ఎందుకంటే నేను లైబ్రరీకి వెళ్ళాను, చిక్కట్పల్లి లైబ్రరీకి. రవికుమార్ వెళ్ళారు. అయితే ముందుగా అయితే ప్యానెల్ లో కూర్చున్న ప్రసన్న సార్కి, అదేవిధంగా అశోక్ సార్ గారికి, మైపాల్ అన్నకి, విజయ్ అన్నకి నమస్కారములు. అసలు గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు సో కాళ్ళ మీద అనుకునే రియాజ్ సార్ ఎక్కడ, బల్మూరి వెంకట్ ఎక్కడ, ఆకునూరు మురళి ఎక్కడ? గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి సౌతి తల్లి ప్రేమ చూపెట్టారు. అసలు ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పేపర్లు అమ్మింది, పల్లెలు అమ్ముకున్నారు, చట్నీలు చేసుకున్నారు అని చెప్పి. రాజకీయ పార్టీ నాయకులు నమ్మకండి. ఎవరు నమ్మాలి? ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉంటే ఒక విధంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఒక విధంగా అంటారు. అర్థమైందా? అప్పుడు కేటీఆర్ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షం రాగానే కేటీఆర్ పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే, అప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే, మేము చర్చకు పిలిచాం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏం చెప్పారట అంటే, గవర్నమెంట్ నుంచి మీరు ఎవరు రెస్పాండ్ కావద్దని చెప్పారట. అయితే మార్నింగ్ రెస్పాండ్ సాయంత్రం. కానీ అధికార పార్టీని మార్చడంలో, ప్రతిపక్షంలో కూర్చోబెట్టడంలో వీళ్ళైతే వీళ్ళని కూడా నెక్స్ట్ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెడతారు వీళ్ళు. నేను రాజకీయ నాయకులు నమ్మకండి చెప్తారా. గతంలో రియాజ్ వచ్చారు, లేకపోతే వాళ్ళు వచ్చారు అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి అధికారం నిరుద్యోగులకి ఎక్కువ బలం సార్ ఇవాళ. అందుకనే మీరు నిరుద్యోగులు పోరాటం ప్రతిపక్షం కంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారు. దర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అంతే కదా. ప్రతిపక్షంలో ఉంటే సంఘీభావం ప్రకటిస్తారు, అధికార పక్షం ఉంటే అధికార పక్షంతో కరెక్ట్ అంటారు. ఎవరైతే ఉన్నారు మేధావులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దగ్గరకు వచ్చి సౌతి తల్లి ప్రేమను చూపెట్టి అసలు ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది చెప్పేసి మమ్మల్ని మోసగించి అలా ఓట్లు వేయించుకొని బస్ యాత్రలు చేయించుకొని అంతా బాగానే ఉన్నారు. ఇవాళ 33 లక్షల మంది యావత్ నిరుద్యోగ సమాజం మొత్తం బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే ఏం జరిగిందని తెలుసుకోవడం కానీ ఏ ఒక్కరు కూడా. ఇవాళ నేను గ్రూప్ 1 విషయంలో డే 1 నుంచి కష్టపడుతున్నాను. డే 1 నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయంలో 29 జీవో వలన ఇలా పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందంటే అదే కోదండరాం దగ్గరికి, బల్మూరి వెంకట గారికి వెళ్తే గవర్నమెంట్ ఏ తప్పు చేయలేదు, గవర్నమెంట్ ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు, అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అక్కడ పోయినాము, మళ్ళా 14 క్వశ్చన్లు తప్పులు వచ్చాయని చెప్పేసి మేము మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే 14 లేదు ఇదంతా వికీపీడియా, మీ ఆన్సర్లు తప్పులు అంటే ప్రామాణిక పుస్తకాలే తప్పులని చెప్తున్నారు వీళ్ళు. గవర్నమెంట్ డబ్బులతోటి, గవర్నమెంట్ తోటి ముద్రించిన పుస్తకాలను తప్పని చెప్పి ఇలా వికీపీడియా ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పిన మేధావులు, అసలు సోకాల మేధావులు ఇలా బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు, ఆకునూరి మురళి గారు. మేము ఏం అడుగుతున్నాం? ఇలా మా ఉద్యోగాలు ఎక్కడైనా అడుగుతున్నాం. ఎంతసేపు మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏం చెప్పినా కూడా ఎన్నో సందర్భాలలో, ఎన్నో మీటింగ్లలో, ఎన్నో వేదికలలో ప్రతిసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ప్రసన్న సార్ నేను, అశోక్ సార్ గారు నేను ఎన్నో సార్ మీరు కూడా మాట్లాడిన బయటకు వచ్చి వాళ్ళు మా కోసం వేళలా ఎన్ని టైం ఏ రాత్రికి వెళ్ళినా కూడా మాకు చర్చలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కలిసి వీళ్ళకి ఏం జరిగిందని, వీళ్ళకి ఏం పుట్టిందని, అసలు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఒక ఆయన టీజీపీ అటానమస్ బాడీ నేను మాట్లాడలేదు అన్నాడు. మరి 60,000 ఉద్యోగాలను ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్టేనా? మరి ఆయన సంబంధమా? అటానమస్ బాడీ ప్రకటించుకుంటుంది, వాళ్ళు తీసుకుంటారు. మీరెందుకు మాట్లాడుతారు ప్రతి విషయంలో? ఇలా పోయినసారి గత ప్రభుత్వం లీకేజ్ జరిగినప్పుడు సిట్ ఎంక్వైరీ అన్నారు. ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడికి పోయింది ఇప్పుడు దాకా? ఎందుకు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇలా గ్రూప్ 1 పేపర్లను కూడా సిట్ ఎంక్వైరీ సిబిఐ చేయండి, ఎందుకు వేయలేకపోతున్నారు? అంటే మీరు కూడా దొంగలన్నా? మీరు కూడా పాలు పంచుకున్నారా? మీరు కూడా పేపర్లు అమ్ముకున్నారా? ఇలా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇలా నిరుద్యోగులు మొత్తం ఎంత బాధపడుతున్నారంటే చేసే కొంతమంది నేరానికి లక్షల మంది బలవుతున్నారు. లక్షల మంది అవుతున్నారు. ఎందుకు జరుగుతుంది? అలా ప్రవీణ్ ఎక్కడ పోయిండు, ఆ రేణుక పేపర్లు అమ్ముకుని ఎవరు ఎక్కడ పోయారు అందరూ? ఇలా ఏంది ఈ బాధలు అంతా చెప్పుకోవడానికి కూడా మాకు ఇంకోటి ఏంటంటే ఇక మా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇలా నిరుద్యోగులైన మేము ప్రసన్న సార్లు అంటున్నాం, అశోక్ సార్లు అంటున్నాం, మైపాల్ అంటున్నాం గెలిపించావా? మేము ఎవరో రాజకీయ చదువు రానోడికి, జీవోలు చదువు రానోడికి మేము ఇలా ఓటేసి గెలిపించినాం. ఆ పాత్ర కూడా మాది ఉంది. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఆ సార్ను, అశోక్ సార్ను గెలిపించుంటే ఇలా ఈ బాధలు రాకపోయేదని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక దశలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నాన్ని కూడా చేయట్లేదు. కోదండరాం ఉద్యోగం గురించి మాట్లాడతారు, కుమార్ రెడ్డి కుంభ గురించి మాట్లాడుతారు, కనీసం మా గురించి ఒక గంట మాట్లాడే టైం లేదా వీళ్ళకు? ఎంతసేపు రాజకీయం. ఇవాళ 33 లక్షల మంది ఒక్కొక్కరు 3-4 కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ మీరు గెలిచారు. కనీసం 2013 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీని ఇలా తెలంగాణ నిరుద్యోగులు వాళ్ళ భుజాల పైన వేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక గంట సేపు కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి.
చేయరా? ఏరు మీ పిసిసి గారు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఎంతసేపు ఎవ్వరు కూడా ఇవాళ ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది? దీనికి గల కారణాలు ఏందని అంటే వాళ్ళు కనీసం చూడలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మా గురించి మీరు మాట్లాడండి, కనీసం మా గురించి, ఎందుకంటే మమ్మల్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పేసి కూర్చున్నాను. ఓకే, రవికుమార్ గారు, ఎస్ కేటీఆర్ దగ్గరికి వెళ్ళారు, సరే మీడియా ముందు మాట్లాడారు కానీ